తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో కామెడీ ప్రోగ్రెస్ వచ్చాయి కానీ 2 సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకు వచ్చిన ఆదరణ దీనికి రాలేదంటే అతిశయోక్తి లేదు. ఈ కామెడీ షో దాటికి మిగతా ఛానల్లో వచ్చే కామెడీ షోలో ఏమాత్రం ఆదరణ లేకుండా పోయాయి. ఒక భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలుగు ప్రజలకు బాగా నచ్చిన షో ఏదైనా ఉందంటే జబర్దస్త్ కామెడీ షో అని చెప్పేస్తున్నారు. ఇకపోతే ఈ ఛానల్ కు వచ్చిన పాపులారిటీతో ఇందులో నటించిన నటులకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు అనామకులుగా ఉండి చిన్న చిన్న పాత్రలు వచ్చిన జన్మధన్యం రానాయన అన్న వారు కూడా ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇక ఇందులో నటించిన అనసూయ రేష్మిల జాతకమే మారిపోయింది. వీరిద్దరూ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. తెలుగు హీరోయిన్లకు వచ్చిన క్రేజ్ కంటే ఎక్కువే వచ్చేసింది. ఇందులో న్యాయ నిర్ణేతలుగా రోజా నాగబాబులకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో నటించిన నటులు వేణు, ధనరాజ్, శకలక శంకర్ లాంటి వాళ్ళు సినిమాలో బిజీ కమెడియన్స్ గా మారిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్న గత కొంతకాలంగా జబర్దస్త్ కామెడీ షోపై రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఆ మధ్య రోజా అసెంబ్లీలో ఇష్యూ జరిగిన తర్వాత ఈ ప్రోగ్రాం నుంచి ఆమెను తొలగించి వేసినట్లు, ఆమె ప్లేస్ లో మంచు లక్ష్మిని తీసుకున్నట్లు రూమర్లు వచ్చాయి. అంతేకాదు ఒకసారి ఈ షోకి మంచు లక్ష్మి కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఆ తర్వాత ఈ విషయం కాస్త పెండింగ్ పడిపోవడం, ప్రోగ్రామ్ లో ఎలాంటి మార్పు లేదని తెలిసింది. ఇక సినిమాలో బిజీగా మారిపోతున్న తరుణంలో అనసూయ జబర్దస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈమె స్థానంలో రేష్మి వచ్చింది. అయితే రేష్మికి కూడా సినిమాలో మంచి ఛాన్సులు రావడంతో ఈ అమ్మడు కూడా గుడ్ బై చెబుతున్నట్లు, ఆమె ప్లేస్ లో శ్యామల వస్తున్నట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ కొంతకాలం తర్వాత జబర్దస్త్ లోకి తిరిగి అనసూయనే అడుగుపెట్టింది. ఈ మధ్య జబర్దస్త్ కామెడీ షో మేనేజర్ ఏడుకొండలు తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కారణం ఆయన నటీనటుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు, రోజు రోజు ప్రసారమయ్యే షోలపై కూడా అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నట్లు రూమర్లు రావడం ఆయన్ను జబర్దస్త్ కామెడీ షో ప్రోగ్రాం నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఇక చమ్మక్ చంద్రపై ఓ యాంకర్ తనను గెస్ట్ హౌస్ కి పిలిపించి వాడుకున్నట్లు, అలాగే డబ్బులు కూడా ఇవ్వకుండా తనలాంటి వారిని చాలా మందిని జబర్దస్త్ కామెడీ షో ఛాన్స్ ఇస్తానని చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయం ఇరువురి మధ్య పోలీసుల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకున్నట్లు రూమర్లు వచ్చాయి. రీసెంట్ గా శకలక శంకర్ పై పవన్ కళ్యాణ్ చేయి చేసుకున్నట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని శకలక శంకర్ కొట్టిపారేశారు. ఇలా అతి తక్కువ కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన జబర్దస్త్ కామెడీ షో పై ఎన్నో రూమర్లు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్